నాగ చైతన్య, శోభిత వీళ్ళిద్దరూ ఈ రోజుల్లో ఏం చేసినా కూడా ఊరికే ట్రెండింగ్ అయిపోతుంది. తాజాగా వాళ్ళ హనీమూన్ పిక్స్ని అయితే శోభిత గారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ షేర్ చేశారనమాట. ఆ పిక్స్ అన్నీ కూడా మొత్తం ట్రెండింగ్లోకి వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా నాగ చైతన్య ఎటు వెళ్తాడు, అతను ఏం చేస్తాడు అని చెప్పి అందరూ సోషల్ మీడియా అందరి దృష్టి కూడా వాళ్ళ వైపే ఉంటుందన్నమాట. సో పెళ్ళికి ఆ టైంలో అలాగే ఎంగేజ్మెంట్ టైంలో కూడా ఆయన మొత్తం తండేల్ లుక్తో అలాగే తండేల్ ప్రమోషన్స్తో ఫుల్గా అయితే బిజీ అయిపోయాడు అనమాట. సో తండేల్ సినిమా కోసం ఆయన ఫుల్ ఆ లుక్ కోసం అది మారకుండా షేవింగ్ కూడా చేసుకోకుండా ఒక దగ్గర 2 years పాటు అదే లుక్లో ఉన్నాడు. సో పెళ్లి కూడా ఆయన అదే లుక్లో చేసుకున్నారనమాట. మరి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తిరగడానికి పెళ్ళైన వెంటనే టైం అయితే దొరకలేదు. సో ఆయన షూటింగ్ అండ్ ప్రమోషన్స్లో బిజీ అయిపోయారు. సో తండేల్ నెట్టకేలకు సినిమాని రిలీజ్ చేసి దాన్ని 100 కోట్ల క్లబ్లోకి అయితే తీసుకొచ్చారు చైతన్య. సో మరి మంచి సక్సెస్లో ఉన్నారు కాబట్టి అలా సినిమా అంతా సక్సెస్ అయిపోయి ఆ టూర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీతో కలిసి టూర్ వెళ్తానికి హనీమూన్ అయితే వెళ్ళారనమాట. రకరకాల విదేశాలు వెళ్ళి వాళ్ళు అక్కడ ఏమేమి తిన్నారు, WWE షోలు అవన్నీ చూడటం కానీ వాళ్ళు అక్కడ వింత వింతగా ఉండే తినే ఐటమ్స్ కానీ అన్నీ కూడా షేర్ చేశారనమాట. సో ఆ ఫోటోలు అన్నీ చూస్తూ ఆ టక్కినేని అభిమానులు అలాగే శోభిత గారు అభిమానులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇన్స్టాగ్రామ్లో శోభిత గారికి ఉండే రీచ్ మామూలు రీచ్ కాదు. సో మరి అసలు ఏ ఫోటో పెట్టినా ఇప్పుడు ఆ చైతుతో కలిసి ఒక ఏదైనా పోస్ట్ పెట్టారు అంటే దాన్ని కంప్లీట్గా వాళ్ళు తీసుకుని ఫుల్గా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటారనమాట. సో మరి ఇప్పుడు నాగ చైతన్య గారు అయితే నెక్స్ట్ విరూపాక్ష డైరెక్టర్తో NC24 సినిమా చేయబోతున్నారు. అలాగే ఓ వెబ్ సిరీస్లో చేయబోతున్నారు అనమాట. మరి అటు శోభిత గారు కూడా 2-3 సినిమాలకి కమిట్ అయ్యారు. వాటికి ఇంకా అవి ఎవరు హీరో ఏంటనేది డీటెయిల్స్ అయితే రాలేదు. కానీ సో ఈ ట్రిప్స్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ యథావిధిగా వచ్చి వాళ్ళ షూటింగ్స్కి వెళ్ళిపోతారు. సో అలా షూటింగ్ గ్యాప్స్లో ఇద్దరు కూడా ఇలా ట్రిప్స్కి ప్లాన్ చేసుకుంటున్నారని అర్థమవుతుంది. సో మరి నాగ చైతన్య గారు ఎట్టకేలకి 100 కోట్ల క్లబ్లో వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్లో 150-200 కూడా టచ్ అయ్యి యాజ్ యూజువల్ Tier 1 లిస్టులోకి వచ్చేస్తారని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో మరి సినిమాలు లేకపోయినా శోభిత గారి ద్వారా వీళ్ళకైతే అక్కినేని అభిమానులకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ నాగ చైతన్య గారు అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో మరి ఫ్యాన్స్కి అంతకన్నా ఇంకేం కావాలి.